అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ అలానే ఈరోజు ముఖ్య అతిథి విష్ణు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. బీన్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. గతంలో మీకు హ్యాష్‌ట్యాగ్ సింగిల్లో రాసే అవకాశం కూడా వచ్చింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి ఆపర్చునిటీ అంటే నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇక్కడ చాలామందికి తెలుసు. గత 10-12 ఇయర్స్గా నా ప్రస్థానం తెలుసు. నేను సింగర్గా ఎన్నో ఫిలిమ్స్లో పాడాను. అట్లనే లిరిక్ రైటర్గా రీసెంట్గా ఓజీ, హంగ్రీ చీటా దాకా కూడా ఆల్మోస్ట్ 50 ఫిలిమ్స్ రాశాను. నేను ఎన్నో సక్సెస్ఫుల్ సాంగ్స్ రాశాను. ఎప్పటి నుంచో ఇలాంటి ఒక ఆపర్చునిటీ, ఇలాంటి ఒక స్టేజ్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను నా లైఫ్లో, మ్యూజిక్ డైరెక్షన్ కెరియర్లో. ఎగ్జాక్ట్గా 2 ఇయర్స్ బ్యాక్ ఇదే దస్పల్లా హోటల్లో ఇదే ప్రీ రిలీజ్ క్రేజీ ఫెలో అనే సినిమా నేను చేయడం జరిగింది. అప్పుడు శర్వానంద్ గారు దానికి చీఫ్ గెస్ట్గా వచ్చారు. అండ్ అప్పుడు నా సాంగ్స్ విని ఆయన స్టేజ్ మీద హీ అనౌన్స్ దట్ హీల్ గివ్ అ ఫిలిం టు మీ. అండ్ ఆయన మనమే అనే సినిమాకి నన్ను నెక్స్ట్ డేనే పిలవడం జరిగిందండి. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ అప్పుడు అది చేయలేకపోయాము. ఇట్ డెంట్ మెటీరియలైజ్. బట్ ఆ జర్నీలో ఫనీ గారు కలిసారండి నాకు. ఎగ్జాక్ట్గా మనమేలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయిన రోజు నేను చాలా ఒక లోయెస్ట్ పాయింట్లో ఉన్నాను అనమాట నా కెరియర్లో. అండ్ అదే రోజు నేను ఆ అట్లాంటి ఒక మూడ్లో ఉన్నప్పుడు నాకు ఫనీ గారి నుంచి కాల్ వచ్చింది. ఇలా మిత్రమండలి అనే ఒక ప్రాజెక్ట్ ఉంది, బన్నీవాస్ గారు ప్రజెంట్స్లో జరుగుతుంది, నువ్వు ఒకసారి వచ్చి కలవాలి అంటే, ఎక్కడో యూనివర్స్ నా బాధ విని నాకు ఈ ప్రాజెక్ట్ నన్ను వెతుక్కుంటూ వచ్చింది అని ఫీల్ అయ్యాను. నేను అదే ఎనర్జీతో వెళ్ళాను. దట్ వాస్ ఏప్రిల్ 2024 అండి. అండ్ అప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా ఈ జర్నీ అనేది నిజంగా చాలా మెమరబుల్. అండ్ ఈ జర్నీలో నేను కలిసిన ఒక బ్రదర్ ఫిగర్ నాకు భాను గారు. అండ్ నేను కలిసిన ఒక మెంటర్ ఫిగర్ నాకు బన్నీవాస్ గారు. ఎప్పటికీ ఈ జర్నీ నేను గుర్తుపెట్టుకుంటాను. అండ్ నేను చాలా నేర్చుకున్నానండి ఈ జర్నీలో. అంతకుముందు ఉన్న రెస్పాన్సిబిలిటీకి డబుల్ ట్రిపుల్ అయిపోయిందండి నా రెస్పాన్సిబిలిటీ. సో ఒక చిన్న ఎవల్యూషన్ అనేది జరిగింది నాకు ఆర్టిస్ట్గా ఈ సినిమా ద్వారా. అండ్ అలానే మంచి మంచి ఫ్రెండ్స్ని కలుసుకున్న, విజయ్ మామ కావచ్చు, అనుదీప్ గారు కావచ్చు. అండ్ ఈ జర్నీలో అలా చాలామందిని కలుసుకున్నా. అంటే గతంలో కళ్యాణ్ శంకర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. అండ్ ఆయనకు నేను మ్యాడ్లో ప్రౌడ్ సే సింగిల్ అని రాశాను. సో కొంచెం నర్వస్గా ఉంది. అండ్ చాలా నిద్రలేని రాత్రుల్లో చాలా టైట్ స్కెడ్యూల్లో రన్ అవుతున్నాము. సో సడన్గా ఏం మాట్లాడినో తెలియట్లేదు. బట్ నేను 10-12 ఇయర్స్ బ్యాక్ ఎగ్జాక్ట్గా నేను యూఎస్లో మాస్టర్స్ చేసి నా జాబ్ వదిలేసి వచ్చండి. అప్పుడు నా శాలరీ 2 lakhs. అప్పుడు నేను 2000కి కోరస్ సింగర్గా స్టార్ట్ అయ్యాను. సో అప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా ఏ రోజు నాకు ఎటువంటి అడ్డు చెప్పకుండా నా మ్యాడ్నెస్ని భరిస్తూ మా పేరెంట్స్ దేవ్ బీన్ మై స్ట్రాంగెస్ట్ పిల్లర్స్. అండ్ ఇవాళ మా అమ్మ వచ్చారు అక్కడ. థ్యాంక్ యూ మమ్మీ, ఐ లవ్ యూ సో మచ్. అండ్ మా డాడీ ఇది టీవీలో చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వితౌట్ యువర్ బోత్ సపోర్ట్ ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు. కొంచెం ఎమోషనల్గా అనిపించింది. సో అది పక్కకు పెడితే మిత్రమండలి సినిమా కోసం మాట్లాడాల్సి వస్తే, ప్రతి ఫ్రెండ్స్ గ్రూప్స్ వాళ్ళ క్యాజువల్గా వాళ్ళ లైఫ్లో ఇంటర్మీడియట్ సర్కిల్ అవ్వచ్చు, డిగ్రీ చదువుతున్నప్పుడు, ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు, మాస్టర్స్ చదువుతున్నప్పుడు, ఆర్ మన కాలనీలో మన వీధుల్లో మనం కలిసి తిరిగే ఫ్రెండ్స్, కామన్గా వాళ్ళ స్టోరీస్ ఎలా ఉంటాయో అంతే రిలేటబుల్గా, అంతే న్యాచురల్గా, అంతే ఆర్గానిక్గా ఒక చాలా యూనిక్ టైమింగ్తో రాశాడు విజయ్. అండ్ ఐ లవ్డ్ వర్కింగ్ ఫర్ దిస్ మూవీ. సాంగ్స్ ఎంత యూనిక్గా ఉన్నాయో మీరు చూశారు. అండ్ కామెడీ ఫిలిమ్స్కి, యూజువల్ ఇంత హ్యూమర్ బేస్డ్ ఫిలిమ్స్కి మ్యూజిక్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ అండ్ ఇట్స్ వెరీ ఛాలెంజ్. అండ్ ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ మై జాబ్ వెల్. ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. బట్ బన్నీవాస్ గారికి మరోసారి థ్యాంక్స్ చెప్తున్నా సార్, ఫర్ బీయింగ్ ద గ్రేటెస్ట్ పిల్లర్ డ్యూరింగ్ దిస్ టఫ్ టైమ్స్. And he brought the best out of me, always pushing me to get the best. మీరు అది చూస్తారు స్క్రీన్స్లో. రేపొద్దున ఇది మ్యూజికల్గా కూడా అంతే ఎంజాయ్ చేస్తారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ని. అండ్ ఇంత టైట్ స్కెడ్యూల్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్లో నాకు హెల్ప్ చేసిన నా టీమ్, వైదికి, సత్య అండ్ సిద్ధు, ఆల్సో ఇంత టైట్ స్కెడ్యూల్లో లాస్ట్ మినిట్లో నాకు వచ్చి హెల్ప్ చేసిన అజయ్ అర్సడా గారికి, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ స్టాండింగ్ ఫర్ మీ. అండ్ అట్లనే మా మిక్స్ ఇంజనీర్స్ వినయ్ అన్న, షాదాబ్ అన్న, డిటిఎస్ ఇంజనీర్ గౌరీ అండ్ మై ప్రీమిక్స్ ఇంజనీర్ ఇజాజ్, అందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ ఒకటి చెప్పి ముగిచ్చేస్తున్నా. సో ఐఎమ్ సో సారీ ఫర్ టేకింగ్ టైం. మేము
సిక్స్త్ రీల్ అంటే మా క్లైమాక్స్కి ఒక స్కోర్ గురించి ఆలోచిస్తున్న టైంలో వాసు గారు నేను లాస్ట్ 2 వీక్స్ నుంచి వీఆర్ సర్చింగ్ ఫర్ అ సాంగ్ అండి. ఒక సాంగ్ ఏం పెడితే బాగుంటుంది అక్కడ, ఆల్రెడీ హిట్ అయిన ఒక ఫోక్ సాంగ్ పెట్టాలి, ఒక ఒరిజినల్ సాంగ్ కంపోజ్ చేయాలని వెతుకుతున్నప్పుడు లాస్ట్ మినిట్లో నాకు ఒక నా జర్నీలో నేను కలిసిన ఒక ఫోక్ సింగర్ నాకు గుర్తు రావడం జరిగింది. తను సేకరించిన ఒక సాంగ్ని నేను అడగంగానే ఇమ్మీడియట్గా నా కోసం ఒప్పుకుంది. అశ్విని, ఒకసారి విత్ యర్ పర్మిషన్ ఐ వాంట్ కాల్ ఆన్ టు ద స్టేజ్. సో ఇది నల్లకోడి తెల్లకోడి అనే సాంగ్ మీరు విన్నారు కదండి ఇందాక. సో ఈ సాంగ్ సేకరించి ఎప్పటి నుంచో ఒక 2 years నుంచి జర్నీ చేస్తూ ఈ సాంగ్ బయటకు తెచ్చుకోవాలని అశ్విని అనుకోవడం నాకు ఎప్పుడో వినిపించిందండి. సో నాకు అది సడన్గా స్ట్రైక్ అని అడగంగానే నా మీద అభిమానంతో నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అశ్విని. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద సింగర్స్, థ్యాంక్స్ టు ఆల్ ద లిరిక్ రైటర్స్. అక్టోబర్ 16th రోజు మిత్రమండలి థియేటర్స్లో ఇట్స్ గోయింగ్ టు బీ బ్లాస్ట్. అండ్ ఈ దివాళీ ఇంకా కలర్ఫుల్ అయిపోతుంది మిత్రమండలితో మీ ఫ్రెండ్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఎవరి ఏమైనా మిస్ చేసి ఉంటే సారీ. ఏ లేదు, థ్యాంక్ యూ సో మచ్. సింగర్, లిరిక్ రైటర్, మ్యూజిక్ డైరెక్టర్ కదా, అందుకనే దట్ స్పీచ్. అండ్